హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే సండే రోజు మార్నింగ్ వీడియో. లేచేసరికి చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. మార్నింగ్ ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, దోశ. ఇంకా వీళ్ళైతే బయట ఏం చేస్తున్నారా అని వచ్చి చూస్తున్నాను. ముగ్గురు కాసేపు అయితే బయట ఆడుకున్నారనమాట. ఇంకా ఆ రోజు దోశలోకి చట్నీ అయితే చేయలేదు, ముందు రోజు చేసిన కర్రీసే ఉంటే వాటితోనే తినేస్తాము. మీలో ఎంతమంది ఇలా కర్రీస్తో తింటారు దోశ? ఖచ్చితంగా చట్నీ చేసుకోవాలని ఏముండదు మాకు, ఏది ఉంటే తినేస్తాము. పక్కనే పప్పు కూడా పెట్టేశాను, పప్పు చారుకి. కొంచెం కిచెన్ అలా పైన క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంకా ఆ రోజు ఆ టిఫిన్ ఇంకా వంట చేసేసి ఏ పని చేయలేదన్నమాట. ఫుల్ లేజీ డే, చర్చికి కూడా వెళ్ళలేదు. లేవడమే చాలా లేట్ అయిపోయింది. మనము మార్నింగ్ లేచే టైంని బట్టే డే అంతా డిపెండ్ అయి ఉంటుంది నిజంగానే. అసలు మార్నింగ్ తొందరగా లేస్తే డే అంతా కొంచెం యాక్టివ్గా ఉంటాము, కానీ లేట్గా లేచామనుకోండి ఇలానే ఉంటుంది డే మొత్తం లేజీగా. అదనమాట ఇవాళ సంగతి. మార్నింగ్ దోశ చేసుకొని తిన్నాము, మళ్ళీ ఇప్పుడు వంట చేశాను, రైస్ పెట్టేసి పప్పుచారు చేసి తిన్నాము, మళ్ళీ బెడ్స్ ఎక్కేసామన్నమాట. ఇది ఇవాళ ఇంట్లో పరిస్థితి. 4:30 అవుతుంది టైం అయితే. చూడండి, పిల్లలు ఇద్దరు పడుకున్నారు. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇంట్లో ఏ పని చేయలేదు. ఇప్పుడైతే ఇల్లంతా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడుదా పడుకొని ఇప్పుడే లేచాను. కిచెన్లో పరిస్థితి ఎలా ఉందో అసలు ఇప్పుడు. ఇదన్నమాట. ఎక్కడ బట్టలు అక్కడే. బయట ఎలా ఉందో చూద్దాం. చెప్పులు తీశారు, డోర్ అయ్యారు. బయటంతా వాటర్ కొట్టేసేయాలి ఇప్పుడు. ఇలా ఉందన్నమాట ఇవాళ ఇంటి పరిస్థితి. సో ఫాస్ట్గా ఇప్పుడు అంతా క్లీన్ చేసేసి ఫ్రెష్ అయిపోవాలి. ఇప్పుడైతే మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది. నాకేమో ఈ డోర్స్ విండోస్ తీసుకొని ఉంచితే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ మా శ్రీవారికేమో టీవీ చూసేసేటప్పుడు లైటింగ్ వస్తుందని చెప్పేసి తను క్లోజ్ చేస్తూ ఉంటారు, నేనేమో ఓపెన్ చేస్తూ ఉంటాను. చూడండి, మంచి వెంటిలేషన్ వస్తుంది. ఇవన్నీ క్లోజ్ చేసి లైట్స్ వేసుకోవడం కంటే ఇలా అన్ని డోర్స్ విండోస్ ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా. సో ఫాస్ట్గా పిల్లలు లేచే లోపల మన వర్క్ స్టార్ట్ చేసేసుకుందాం. చూడండి, ఇందాకలా లెమన్ జ్యూస్ చేసుకున్నారు, ఇక్కడ పడబోసారు పిల్లలు. అది పోయి చూడండి ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇక్కడ చీమలు వచ్చేసాయి. ఆల్మోస్ట్ డన్. ఇంకా గిన్నెలు ఒకటి రుద్దేసేయాలి షింక్లో. చూడండి, ఇలాంతా క్లీన్ అయిపోయింది. ఆ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేయాలి. ఆల్రెడీ పిల్లలు కూడా లేచేశారు. ఎవర్రా చాక్లెట్ పడేసింది అక్కడ? చాక్లెట్ అడిగేసి వాటర్ కొట్టేసా. అమ్మా ఏంటారు?
చూసారు కదా, ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. పిల్లలకి ఇంకా ఇప్పుడైతే కొంచెం ఫుడ్ పెట్టాలి. ఏదో ఒకటి స్నాక్స్ కానీ అన్నం కానీ ఏదో ఒకటి పెట్టేసి వాళ్ళకి ఈవినింగ్ అయిపోతుంది. కొంచెం పని ఉండి బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. అందరం ఫ్రెష్ అయిపోయి రెడీ అవ్వాలన్నమాట. ఇప్పుడు అప్పుడప్పుడు సండే నేను ఇంట్లో కొంచెం ఇలా ధూపం వేస్తూ ఉంటాను, సాంబ్రాణి వేసి. ఇంకా ఆ రోజు ఇక్కడ అదే చేస్తున్నాను. మార్నింగ్ నుంచి అసలు ఇల్లంతా ఎట్లనో ఉందని చెప్పేసి వాళ్ళైతే ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ సాంబ్రాణి వేస్తున్నాను ఇంట్లో. ఏదో కొంచెం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి కొంచెం పాజిటివ్గా ఉంటుంది కదా అని అలా చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొంచెం ఆ వేడికి ఇంట్లో ఉన్న దోమలు ఇంకేమన్నా ఉన్నా కూడా కొంచెం పోతాయి కదా అని. ఇక్కడైతే కుక్ అనమాట, రోజు వస్తుంది మా ఇంటికి, అన్నం వేస్తూ ఉంటాను. ఇంకా ఆ టైంకి వచ్చిందనమాట. అప్పుడేమో బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్తున్నామని అది కూడా వెళ్ళిపోతుంది పాపం. ఇది చూడండి, హర్ష్ అసలు కార్లోనే షర్ట్ తిప్పేస్తున్నాడు అనమాట. బటన్స్ ఫోన్లో వీడియోస్ చూస్తాడు, అందులో కొంతమంది షర్ట్ ఇట్లా బటన్స్ తిప్పేసి ఏవో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అవి చూస్తూ వాడు కూడా సేమ్ అలానే చేస్తూ ఉంటాడు. అందులో చూసినవి అన్నీ కావాలంటాడు. ఇంకా ఇక్కడ వచ్చిన పని కూడా అయిపోయి ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము. ఇంటికి వచ్చాక డిన్నర్ చేసేసి ఒక మూవీ అయితే పెట్టేసుకొని చూస్తున్నాం అనమాట. ఇది ఇవాళ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.